1-100కి మిడిల్లో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ని సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవచ్చో చెప్తాను చూడండి. 1-100కి మిడిల్లో మనకి 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. అసలు ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి అంటే ఇట్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, 1 అండ్ ఇట్ సెల్ఫ్. మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే వాటిని మనం కాంపోజిట్ నెంబర్స్ అని చెప్పేసి చెప్తాము. 1 అనేది ప్రైమ్ నెంబరు కాదు, కాంపోజిట్ నెంబరు కాదు, బికాస్ ఇట్ హ్యాస్ ఓన్లీ 1 ఫ్యాక్టర్. మనకి ఏదన్నా ఒక ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఉంది అంటే అది 2 మాత్రమే. రిమైనింగ్ ఈవెన్ నెంబర్స్ అన్ని కూడాను మనకి కాంపోజిట్ నెంబర్స్ అయిపోతాయి. సో వాటిని క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ 5ని చూడండి, 5 అనేది మాత్రమే మనకి ప్రైమ్ నెంబర్ అవుతుంది. రిమైనింగ్ 5 మల్టిపుల్స్ అన్నీ కూడాను మనకి కాంపోజిట్ నెంబర్స్ అయిపోతాయి. సో వాటిని క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇది చూడండి, మనకి ఎప్పుడన్నా సరే పేర్స్ లాగా వస్తాయి ప్రైమ్ నెంబర్స్. 3-9 పేర్ లాగా, 1-7 పేర్ లాగా వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ లైన్ చాలా ఇంపార్టెంట్. డిడి, బీబీసీ, బీబీసీ, బిఏ అంటే 1-10కి మిడిల్లో 4 అట్లా అప్ టు 100 వరకు ఎన్ని ఉంటాయని చెప్పేసి. 3-9 పేరు, 1-7 పేర్ లాగా వస్తాయి అని చెప్పాం కదా. మనకి 1-20 వరకు అందరికీ గుర్తుండిపోతాయి. 20 నుంచి 100 వరకు ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. ఫస్ట్ బి మనకి 3-9 పేరు వస్తుంది. నెక్స్ట్ బి 1-7 పేరు వస్తుంది. నెక్స్ట్ ఈసీ 3 ఉంటాయి కదా, 41, 43, 47, 49 7 మల్టిపుల్ కాబట్టి 49 రాదు. నెక్స్ట్ బి మళ్ళీ 3-9 పేరు వస్తుంది. మళ్ళీ బి 1-7 పేరు వస్తుంది. మళ్ళీ ఇక్కడ చూడండి 71, 73, 77 11 మల్టిపుల్ కాబట్టి ఇది రాదు. నెక్స్ట్ 79 వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ బి పేరు అనేది 3-9 పేరు వస్తుంది. నెక్స్ట్ 91 అనేది మనకి 13 into 7గా రాసుకోవచ్చు కాబట్టి 91 రాదు. మళ్ళీ 1-7 పేరు రావాలి కాబట్టి ఇక్కడ 7 ఒక్కటే వస్తుంది, 1 పేరు రాదు. సో ఇలా గుర్తుపెట్టుకోవచ్చు.